డియర్ ఫ్రెండ్స్, జీవితంలో ఉన్నతంగా ఎదగాలి, ఉజ్వల భవిష్యత్తు మీకు కావాలి అంటే దీనిని మాత్రం వదలకూడదు. దేనిని అనుకుంటున్నారా? మీకు ఒక చిన్న కథ చెప్తే మీకు అర్థమవుతుంది. రాజు అనే ఒక యువకుడు ఢిల్లీలో ఒక కంపెనీ సీఈఓగా పనిచేస్తున్నాడు. 1 కోటి రూపాయల కారు, లగ్జరీ లైఫ్, కోట్ల కొద్ది ఆస్తులతో మనిషి చాలా హ్యాపీగా జాయ్ఫుల్గా జీవితాన్ని జీవిస్తున్నాడు ఈ రాజు అనే యువకుడు. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత ఇతనికి ఒక చేదు అనుభవం నిలబడింది. ఒక చేదు అనుభవం ఆయన జీవితంలోకి వచ్చింది. ఏమిటి అనంటే, ఒక వ్యక్తిని మిత్రుడిగా భావించి అతనికి నమ్మి సర్వస్వం అతనికి చెప్పాడు. చెబితే అతను తిన్ని తెలివిగా మోసం చేశాడు. అంటే ఆస్తులన్నీ తన పేరున రాంచేసుకున్నాడు. చివరికి కంపెనీలో ఇతన్ని సీఈఓగా నుంచి బయటికి పంపించే స్థితికి వచ్చేసింది. చేయని తప్పులను కూడా ఇతని పైన చేయించినట్లుగా అక్కడ క్రియేట్ చేసి ఇతని కంపెనీలో నుంచి బయటికి పంపించేశాడు. వెంటనే ఇతను ఒక సముద్రం దగ్గరికి వెళ్ళి బోరుని ఏడుస్తూ ఉన్నాడు. పైనుంచి వర్షం పడుతుంది. చాలా జాలీగా జీవితం ఇంకా అయిపోయింది అనుకునే ఒక బాధతో, నిరాశతో సముద్రం ఒడ్డున కూర్చుని బాధపడుతూ ఉన్నాడు ఈ రాజు అనే వ్యక్తి. అప్పుడు ఇతనికి ఒక కథ గుర్తొచ్చింది. చిన్ననాటి గురువు గారు చిన్నప్పుడు 5వ క్లాస్ చదువుతుండగా గురువు గారు ఒక కథ చెప్పాడు. ఏమిటి అనంటే, భోగిరాజు అనే ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు దగ్గర అష్టలక్ష్ములు ఉండేవారు. అష్టలక్ష్ములు కొన్ని రోజుల తర్వాత ఆ భోగిరాజుతో ఇలా అన్నారు, రాజుగారు, ఈ రోజు నుంచి మాలో ఎవరినైనా ఒకరిని మాత్రమే మీ దగ్గర ఉంచుకోండి, మిగిలిన వారందరూ మేము వెళ్ళిపోతున్నాము అని అడగగా, ఆ అష్టలక్ష్ముల్లో మీకు ధనలక్ష్మి కావాలా, ధాన్యలక్ష్మి కావాలా, అని ఏం కావాలని అడిగితే ఆ భోగిరాజు ఇలా అంట, నాకు ధైర్యలక్ష్మి చాలు అని అడిగాడు. వెంటనే ధైర్యలక్ష్మి మాత్రమే ఉండి మిగిలిన లక్ష్ములన్నీ కూడా బయటకు వెళ్ళిపోయినాయి. వెళ్ళిన 1 గంట వ్యవధిలోనే మిగిలిన లక్ష్ములన్నీ కూడా మరలా తిరిగి వచ్చినాయంట. ఏమిటి అని అడిగితే ఆ అష్టలక్ష్మి ఇలా సమాధానం చెప్పారంట, ధైర్యలక్ష్మి లేని చోట ఏ లక్ష్మి ఉండదు, నువ్వు చాలా తెలివిగా అడిగారు, అందుకే అష్టలక్ష్ములు మీకే సొంతమైనవి అని. ఈ కథ చిన్నప్పుడు 5వ తరగతి చదువుతున్నప్పుడు వాళ్ళ గురువు గారు చెప్పిన కథ ఆ క్షణాన మనసులో గుర్తొచ్చింది. వెంటనే ధైర్యంగా ఆలోచించాడు. అరెరే, నన్ను స్నేహితుడు మోసం చేసి రోడ్డును పడేశాడు. నేను ఒక సీఈఓగా లగ్జరీ లైఫ్ గడుపుతున్నప్పుడు నేను ప్రేమించిన అమ్మాయి కూడా నన్ను నిరాశతో నన్ను దూరం చేసింది. ఎప్పుడైతే ఈ ఆస్తులు కోల్పోయానో నాతో మాట్లాడటం కూడా మానేసింది. కానీ నేను మాత్రం జీవితం అయిపోయిందని నిరాశతో ఏడుపు మొదలు పెట్టాను. కానీ నా పట్ల భగవంతుడి యొక్క కృప ఉంది, లేందే నాకు ఈ గురువు గారు చెప్పిన కథ గుర్తురాదు. అంటే ఈ కథలో సారాంశం ఏమిటి? ధైర్యం ఒకటి ఉంటే మరలా నీవు జీవితాన్ని మొదలు పెట్టొచ్చు అని. ఈ కథను బట్టి ఆయనకి అర్థమైంది. వెంటనే ఆలోచించాడు, ధైర్యం నాకుంది, మరలా నేను జీవితాన్ని మొట్టమొదటి నుంచి మొదలు పెడతాను. ఆస్తులు పోయినా, అలాగే నాకు ఉన్న గౌరవం పోయినా, చివరికి నన్ను అందరూ గౌరవించిన వాళ్ళే చీచి అని చేదరించుకున్నా, నాలో ధైర్యం మాత్రం పోలేదు. మా గురువు గారు చెప్పిన కథ యొక్క సారాంశాన్ని నేను దాన్ని తీసుకుని ధైర్యలక్ష్మిని పుంజుకుని ఈ రోజు నుంచి మరలా 0 నుంచి మొదలు పెడతాను అని మరలా కాఫీ షాప్లో కూర్చుని ఆలోచన మొదలుపెట్టి మరలా వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. 3 సంవత్సరాలు తిరిగేలోగా మొన్న మొదలుపెట్టిన కంపెనీ నుంచి డబల్ త్రిపుల్గా పెంచాడు. వీరిని ఎవరైతే అగౌరవపరిచారో, ఎవరైతే ఇన్ని చిన్నచూపు చూశారో వారందరూ కూడా వీరి యొక్క సహాయం కోసం వచ్చారు. దీనికి అర్థమైంది కదా, మనిషికి కావలసింది ఏమిటి అనంటే ధైర్యము. ఈ రాజు వీళ్ళు మోసం చేశారు, నన్ను చిన్నచూపు చూశారు, నన్ను అగౌరవపరిచారని వారిపైన కోపం తెచ్చుకోలేదు, వారిని ద్వేషించలేదు. ఒకటే అనుకున్నాడు, నాలో ఉన్నది ధైర్యం, నేను మళ్ళీ సాధించగలను, నేను గొప్పవాడిగా ఎదగగలను అనుకున్నాడు. మరలా మొదలు పెట్టాడు. ఆయన అనుకున్న స్థాయి కంటే రెట్టింపు స్థాయిని సాధించే శక్తిని పొందాడు. కాబట్టి మనలో ఎంతమంది చిన్న సమస్య వస్తే నిరాశపడి రాజులాగా బోరుని ఏడుస్తూ ప్రాణత్యాగాలు చేసుకున్న వాళ్ళు చాలా మందిని మనం చూస్తూ ఉన్నాం. అలా ఎవరైనా ఉంటే ఈ కథని ఒక్కసారి వినండి. రాజు జీవితం లాగా మరలా మీరు
తిరగబడి జీవితంలో సక్సెస్ అవ్వాలి అంటే మీకు కావలసింది కేవలం ధైర్యం మాత్రమే. ఎన్ని కోల్పోయినా ధైర్యం కోల్పోకుండా ఉంటే మీకు విజయం వరించి తీరుతుంది. అష్టలక్ష్ములు మీకు వరించి తీరుతాయి. ఎవరైతే వీడు ఎందుకు పనికి రాడు అన్నవాడే మీకు సెల్యూట్ కొడతాడు, వారే మీ దగ్గరికి వస్తారు, మీ దగ్గర సహాయాన్ని పొందుతారు. ఆ రోజు కూడా రాజు ఏం చేశాడో తెలుసా? వచ్చిన వాడిని నువ్వు నన్ను మోసం చేశావు అని వాడిని అనలేదు, వారికి సహాయం చేయటం మొదలుపెట్టాడు. అంటే రాజు యొక్క ఆలోచన ఏమిటి అని అంటే, నన్ను మీరు మోసం చేయలేరు, ఎందుకనంటే ధైర్యం ఉంది, ఎప్పుడూ నా చెయ్యి పై చేయిగానే ఉంటుంది. ధైర్యం ఉన్న వాడి యొక్క సక్సెస్ ని ఎవరు ఆపలేరని ఈ స్టోరీని బట్టి మీకు అర్థమైంది కదా. అందరూ రాజులాగా ఆలోచించండి. మీ జీవితాల్లో ఉన్న కష్టాల్ని, ఛాలెంజెస్ ని ఫేస్ చేయండి. ధైర్యలక్ష్మిని తోడు తీసుకుని మీరందరి జీవితాల్లో అద్భుతాలు మీరే సృష్టించుకుంటారు. రాజు జీవితం లాగా మీ జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా అధైర్యపడకుండా మరలా తిరగబడి కష్టాల్ని జయించి ఉన్నతంగా, ఆనందంగా, సంతోషంగా మీరు జీవించగలుగుతారు. అండి, నా పేరు స్పందన, ప్రసాదంపాడు, విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. నేను జేకేఆర్ సార్ దగ్గరికి రావడం మొదలుపెట్టి 3 years అయిందండి. మేము 3 years బ్యాక్ వచ్చినప్పుడు మా ఆర్థిక పరిస్థితి చాలా అంటే చాలా లోలో ఉన్నాం. మేము వచ్చినప్పుడు చాలా అప్పుల్లో అంతా చాలా కష్టాల్లో వచ్చాం సార్ దగ్గరికి. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ మాకు ఇచ్చినటువంటి రెమెడీస్, మాకు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో మేము చాలా ముందుకెళ్ళాము. మళ్ళీ మీరు రాగలరు, మీరు సస్టైన్ అవ్వగలరు అని చెప్పని ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన మోటివేషన్, రెమెడీస్ అవన్నీ కూడాను రెగ్యులర్ గా చేసుకొని అంతా కూడాను మేము ఇప్పుడు చాలా బయటపడ్డాము. చాలా అంటే చాలా ఆర్థిక పరిస్థితుల్లో నుంచి మేము బయటకు వచ్చాము. థ్యాంక్ యూ జేకేఆర్ సార్.